భారత టెలికాం మార్కెట్లో మరో పెను విప్లవం చోటు చేసుకోబోతోంది. ఇప్పటికే 54 దేశాల్లో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న స్టార్ లింక్ భారతదేశంలో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే దేశంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ ఇంటర్నెట్ మార్కెట్ని దున్నేస్తూ ఉన్నాయి. ఇక లోకల్గా సిటీస్లో యాక్ట్ అని, ఫైబర్ నెట్లని రకరకాల ఇంటర్నెట్ సేవలు అందించే వాళ్ళు ఉన్నారు. తాజాగా శాటిలైట్ నుంచి నేరుగా ఇంటికే డిష్కి కనెక్ట్ అయ్యే విధంగా స్టార్ లింక్ రాబోయే కొద్ది రోజుల్లో భారత మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే మన పొరుగు దేశం భూటాన్లో స్టార్ లింక్ సేవలు అందిస్తూ ఉంది. భారత ప్రభుత్వం అనుమతించిన మరుక్షణమే స్టార్ లింక్ భారత మార్కెట్లో అటు జియోతో ఎయిర్టెల్తో కలిసి పనిచేయబోతా ఉంది. అయితే ప్రస్తుతం ఈ స్టార్ లింక్ తీసుకువచ్చే ఇంటర్నెట్ సేవలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ కన్నా కూడా 400% హై స్పీడ్తో ఉండబోతోంది. అయితే ధరలు ఎలా ఉండబోతా ఉన్నాయి అనే దాని మీద కొంత సందిగ్ధత ఉంది. ప్రస్తుతం ఉన్న ధరలు 25% మేర తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 100 MBPS స్పీడ్ ఉన్న ఫ్యామిలీ ప్యాక్ని నెలకి 2000 రూపాయలకి స్టార్ లింక్ భూటాన్లో ప్రవేశపెట్టింది. అయితే భారతదేశంలో అంత ఖరీదు పెట్టి నెలకి 2000 చెల్లించి 100 MBPS ఇంటింటికి తీసుకోకపోవచ్చు, కానీ వ్యాపార అవసరాలకి ముందు స్టార్ లింక్ ఈ యొక్క హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చి ఎవరైతే హౌస్ హోల్డ్ ఉన్నారో వారికి కొంత స్పీడ్ తగ్గించి 50 MBPS స్పీడ్లో తక్కువ ధరకి ఇచ్చి మార్కెట్ని గ్రాప్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక అయితే నెట్ సేవలన్నీ స్టార్ లింక్ చేతిలోకి వెళ్తే భారత్కు చెందిన రహస్య సమాచారం మొత్తం దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది అనే ఆందోళన కూడా కలుగుతుంది. ప్రస్తుతానికి భారత జియో, రిలయన్స్ జియో, ఎయిర్టెల్ దేశీయ సంస్థలు కాబట్టి నెట్ సేవలు అందిస్తున్నా కూడా పెద్దగా ఈ దోపిడీ కార్యక్రమం లేదు సమాచారాన్ని. ఇక అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చినటువంటి ఈ స్టార్ లింక్ ఏదైతే ఈ నెట్ సేవల్లో గనక ప్రవేశిస్తే రక్షణ రంగానికి చెందిన రహస్యాలు కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉంది అనే ఆందోళన కలుగుతోంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్టడీ చేస్తూ ఉంది. ప్రస్తుతానికైతే స్టార్ లింక్కి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఒకవేళ అనుమతులు ఇస్తే ఎలాంటి షరతులు పెడతారు అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.